చెప్తాను కానీ ఒక చిన్న కండిషన్, అది నువ్వు క్లియర్ చేస్తేనే లవ్, లైఫ్, పెళ్ళి. ఏం కండిషన్ రా మగడా? దీనమ్మ జీవితం ఇప్పటికే పులుపులేని పులిహార లెక్కుంది, ఇప్పుడు కండిషన్లు కాకరకాయలంట. ఆపుతావా నీ ప్రాసలు? చెప్పు. నువ్వు అమెరికా అన్నావు, నేను వ్యవసాయం అన్నా. రేపు పెళ్ళయ్యాక అమెరికా రమ్మని మెలికి పెట్టవని నమ్మకమేంటి? అమ్మని అమ్మ చదివేసినట్టున్నాడు నా గురించి మొత్తం. హలో, గొనుగుడు ఆపు. మైండ్లో ఏం కొనుక్కుంటావులే, దా మ్యాటర్లోకి రా. సరే, ఏం చేయాలి చెప్పు. అగ్రిమెంట్ రాయాలి. రేపు పెళ్ళయ్యాక అమెరికా గిమెరికా అని సైకో తెలివితేటలు చూపించనని అగ్రిమెంట్ రాయాలి. ఓకే, ఫిక్స్. ఇంకా నువ్వు చేసేది ఐటీ జాబ్ అంటే నెలకి 80,000, నేను చేసేది వ్యవసాయం. నీకు ఏ రోజైనా కంపారిజన్స్ రావచ్చు, వ్యవసాయం చీ అని నా పైన చీప్ ఫీలింగ్ కూడా రావచ్చు. నీ అబ్బా ఎట్లా కనబడుతున్నారు నీ కళ్ళకి? నేను నీకు అదే 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 బ్రేక్ అయ్యాం. లవ్కి ఓకే చెప్పలేదు, పెళ్ళికి ఎలాంటి స్టెప్ తీసుకోలేదు. అప్పుడే చీపిరైతే నువ్వు పెళ్ళా? రేపు పెళ్ళయ్యాక రోకలెత్తవని గ్యారంటీ ఏంటి? అసలు పంచాయతీ ఏంద్రా? మన పొలంలో అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నా, సో నువ్వు ఆ కూరగాయలన్నీ అమ్మి పెట్టాలి. నిన్ను పాపం బక్క పోరాడు కదా, అని వదిలేస్తే అగ్రిమెంట్లో కూరగాయలు అమ్మడాలు నీ కుంజరం. దా చంపేయ్ చంపేయ్ చంపేయ్, మర్డర్ కేసు అవుద్ది, చంపేద్దు కానీ దా. అది నీకు ఓకే అయితే ఓకే అని మెసేజ్ చెయ్యి. మంచి రోజు చూసుకుని అగ్రిమెంట్ బిజినెస్ స్టార్ట్ చేద్దువు కానీ 10,000 అమ్మాలి, ఓకే కదా? ఏందో ఇంజనీరింగ్ పోరిని అటు ఇటు తిరిగితే మినిమం 10 మంది పడిపోయే ఫిగర్ ఉన్న నాతో కూరగాయలు అమ్మిస్తున్నావు. కానీ ఎస్, భానుమతి పెద్ద జాదుగా లెక్కున్నాడు. ఈ రెండైనా లేక వారానికో టెస్ట్, సంవత్సరానికో పజిల్ అంటావా? నో, ఈ రెండే. ఓకే, మళ్ళా షురు చెయ్యి. సరే, రేపు మార్నింగ్ 10 o'clockకి కలుద్దాం. ఆల్ ది బెస్ట్.